సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో 11వ ప్రపంచ యోగా దినోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి యోగా థీమ్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో యోగా 2025 జూన్ 21 నిర్వహించాలని అందులో భాగంగా ఈరోజు గ్రామ పంచాయతీ కమ్యూనిటీ హాల్ వద్ద యోగా యొక్క ప్రాముఖ్యతను ఆయుర్వేదిక్ డిఫెన్సరీ నారాయణపురం మెడికల్ ఆఫీసర్ ఏ కవిత ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్నటువంటి ప్రజలకు, వయోవృద్ధులకు, యువకులకు వివరించడం జరిగింది. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో 11వ ప్రపంచ యోగా దినోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి యోగా థీమ్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో యోగా 2025 జూన్ 21న నిర్వహించాలని అందులో భాగంగా ఈరోజు గ్రామ పంచాయతీ కమ్యూనిటీ హాల్ వద్ద యోగా యొక్క ప్రాముఖ్యతను ఆయుర్వేదిక్ డిఫెన్సరీ నారాయణపురం మెడికల్ ఆఫీసర్ ఏ కవిత ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్నటువంటి ప్రజలకు, వయోవృద్ధులకు, యువకులకు వివరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి యోగా దినోత్సవాలలో భాగంగా ప్రతి ఒక్కరూ యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ పి కవిత, పంచాయతీ కార్యదర్శి పగిల శ్రీనివాస్, యోగా ఇన్స్ట్రక్టర్లు సిలివేరు సైదులు, ఝాన్సీ, ఆశా వర్కర్ సరిత ప్రజలు పాల్గొన్నారు. చుట్టుపక్కల నుంచి కూడా వస్తున్నారు. మీరందరూ కూడా వచ్చి వైద్య సేవలు తీసుకొని అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యోగా నేర్పిస్తారు, ఈసారి నేర్పిస్తారు సైదులు. ఇక్కడ గుట్ట కింద హాస్పిటల్లో రోజు పొద్దున్నే 7 నుంచి 8 గంటల వరకు నేర్పిస్తారు. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, షుగర్ పేషెంట్స్, ఇంకా బాగా లావు ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి యోగా చేసుకొని యోగాతో నయం చేసుకోవడం